మాజీ మంత్రి హరీష్ రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా తోపురం రోడ్ షోలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అగ్ని ప్రమాదం జరిగింది. హరీష్ రావు ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రచార వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అధికం కావడంతో హరీష్ రావు ప్రసంగాన్ని ముగించి వాహనం దిగి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రచార వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తూఫ్రాన్ గ్రామ పంచాయతీ వద్దకు ప్రచార వాహనం చేరుకున్న సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు సెక్యూరిటీ అప్రమత్తం కావడంతో హరీష్కు ప్రమాదం తప్పింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బాణసంచా పేల్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు హరీష్ రావు. అంతకుముందు నర్సాపూర్ నియోజకవర్గంలోని మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు ఆయన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సభకు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేస్తే తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కవిత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయాలన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. వన్ని రోడ్లో కవిత రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్ మాధవ్ నగర్ లో 3 యువకులు రైల్వే గేట్ ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్తున్న ఎంపీ కవిత వెంటే స్పందించారు. గాయపడిన యువకులను తన కారులో హాస్పిటల్కు పంపించారు. మరో కారులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కవిత డాక్టర్కు ఫోన్ చేసి గాయపడిన యువకులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎంపీ కవిత చూపిన చొరవను, గాయపడిన వారి పట్ల ఆమె చూపిన శ్రద్ధను స్థానికులు పొగుడుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాపేట గ్రామంలో జ్యోతి అనే వివాహిత ఆత్మహత్యయత్నం సంచలనం రేపింది. జ్యోతి చెల్లెలు మరో కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని బంధువులు జ్యోతి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. జ్యోతి భర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. జ్యోతి కుటుంబాన్ని తమతో కలుపుకుంటామని ఒప్పంద పత్రాలు రాసిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా జ్యోతి తన పిల్లలను తీసుకుని బంధువులతో కలిసి గ్రామంలో జాతరకు వెళ్లాలనుకుంది. కానీ బంధువులు తమతో రావద్దని హెచ్చరించారు. బంధువుల నిర్వాహకంపై జ్యోతి, లక్ష్మణ్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసు అధికారులు ఎవరూ తమ గోడును పట్టించుకోకపోగా తమను వెలివేసిన వాళ్ళకే సపోర్ట్ చేయడంతో జ్యోతి మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసుకుందన్నాడు ఆమె భర్త. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కోకవారిపల్లి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. 2 కుటుంబాలకు చెందిన వాళ్లు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. మల్లీశ్వరి అనే విద్యార్థిని జ్వరంతో చనిపోవడంతో విషాదాన్ని నింపింది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను పొట్టన పెట్టుకుందని ఆరోపిస్తూ గుండెలు బాదుకుంటున్నారు బాలిక తల్లిదండ్రులు. మల్లీశ్వరి 4వ తరగతి చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో బోధులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు స్కూల్ సిబ్బంది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తూ ఉండగానే ఆమె చనిపోయింది. మల్లీశ్వరి మరణానికి స్కూల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఐటీడీఏ అధికారులు. మల్లీశ్వరి కుటుంబానికి 2 ఎకరాల భూమి, కుటుంబ సభ్యుల ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చినగోపతి గ్రామానికి చెందిన కవిత వైరా రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. అక్కడే ఉన్న మిషన్ భగీరథ కార్మికులు ఆమెను కాపాడారు. పోలీసులు కవితను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా చిన్నమునగాల గ్రామానికి చెందిన మోదుగు సురేష్ కవిత ప్రేమించుకున్నారు. కానీ సురేష్ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కవిత సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సురేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉమెన్స్ కాలేజ్ ఏరియాలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ 2-వీలర్లో వెళ్తున్న ఓ వ్యక్తి దగ్గర నుంచి 2,74,000 క్యాష్ను గుర్తించారు. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యలు, హత్యాయత్నాలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి పలు కేసుల్లో వీళ్లు నిందితులని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా పారిపోతుంటే వీరిని పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా రేగుంట మండలం బంద్రా గ్రామంలో చిరుతపులిని చంపిన కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పులి చర్మాన్ని, గోళ్లను అమ్మి సొమ్ము చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో నీలవాయి శివార్లో పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. కొన్ని రోజులుగా ప్రాణహిత నది ఒడ్డున చిరుత సంచారం పరిసర గ్రామాల్లో కలకలం రేపింది. పెండం రమేష్, నీలం రాజు వారి స్నేహితులు పులిని చంపి చర్మాన్ని, గోళ్లను విక్రయిస్తే భారీ డబ్బు వస్తుందని స్కెచ్ చేశారు. బైండింగ్ వైర్లలో చిక్కుకున్న చిరుతను కరెంట్ షాక్తో చంపేశారు. చర్మాన్ని వలిచేశారు, గోళ్లను పీకేశారు. 12 లక్షలకు వాటిని అమ్మేందుకు డీల్ కూడా కుదుర్చుకున్నారు. కానీ కాకిలకు అడ్డంగా దొరికిపోయారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. ఆసుపత్రిలో శుభ్రత, వైద్య సేవలు అందుతున్న తీరు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వార్డులు, గదుల్లో రోగుల పట్ల వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అంతా కలిదిరిగిన కలెక్టర్ మందుల రిజిస్టర్, ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది చూపిస్తున్న శ్రద్ధను చూసి వారిని అభినందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కోట్నపల్లిలో ఇటుక బట్టెలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రామగుండం సిపి సత్యనారాయణ. ఇటుకల తయారీ కోసం చట్టవిరుద్ధంగా మట్టి, బొగ్గును రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. బొగ్గు, మట్టి ఎవరు రవాణా చేస్తున్నారన్న దానిపై విచారణ జరిపిస్తామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. నెహ్రూ పార్క్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా మాదాపురంలో వికలాంగుడైన ఓ రైతు కూలీలపై ఆధారపడకుండా వ్యవసాయం చేస్తున్నాడు. ధరావత్ తండాకు చెందిన మోహన్ పుట్టుకతోనే వికలాంగుడు. అతనికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కూలీలతో పని లేకుండా సాగు చేసే పంటను ఎంచుకున్నాడు. కూలీలతో పని లేకుండా తనే బొప్పాయి పంట వేసుకున్నాడు. తనకు తెలిసిన రైతుల ద్వారా సాగు మెళకువలు తెలుసుకొని 4 ఎకరాల్లో పంట వేసి రోజుకు ఆదాయాన్ని పొందుతున్నాడు. చెట్లకు కాసిన బొప్పాయి కాయలను తనే కోసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. వరంగల్ జిల్లాలో దేశీ మిర్చి పండించే రైతులకు కష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి పంట వేయడమే కాకుండా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని కూలీల ఛార్జీలు భరిస్తూ సాగు చేస్తున్నారు. ఎకరాకు 6-7 వేలు ఖర్చు చేస్తే 12 నుంచి 13 క్వింటాల దిగుమతి అవుతుందంటున్నారు. ఇంత శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. 10 ఏళ్ల క్రితం దేశీ మిర్చికి ఎంత ధర ఉందో ఇప్పుడు అంతే ధర ఉండడంతో ఏడాది పొడవునా కష్టపడ్డా కనీసం కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరాచకం బయటపడింది. భీమ్గల్కు చెందిన అల్లూరి రవీందర్ను ఆసుపత్రిలో చేర్చారు బంధువులు. 13 రోజులు వైద్య సేవలు అందించిన డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి చివరకు చనిపోయాడని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది ప్రకటనతో అవాక్కైన బంధువులు నగలమ్మి వైద్యం చేయించినా బతకలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం బకాయి ఉన్న 2 లక్షలు కట్టమంటున్నారు. లేవని చెప్పడంతో రోగి కిడ్నీలు తీసుకుంటామని బ్లాక్మెయిల్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది తీరును వ్యతిరేకిస్తూ రవీందర్ కుటుంబ సభ్యులు డబ్బులు కట్టలేమని శవాన్ని అప్పగించమని కోరారు. అందుకు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఇందులో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వ్యక్తిపై 2 దుండగులు కత్తితో దాడి చేశారు. పట్నంలోని స్థానిక జూనియర్ కాలేజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గొంతు తెగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మాణిక్యాలరావును చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిందా లేక ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలో వెంకటగిరి కోటలో సోదాలు చేసిన పోలీసులు భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వీటిని సరఫరా చేస్తున్నారనే కోణంలో కూపీలాగుతున్నారు. ప్రకాశం జిల్లా కనగిరిలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నవరత్నాలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో జగన్ వెలుగులు నింపుతాడని ఆమె తెలిపారు. తన కొడుక్కి ఒక్కసారి అవకాశం ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తాడని తెలిపారు ఆమె. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరులో బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రామ్ మాధవ్ అవినీతి, కుటుంబ పాలనలో బాబు రికార్డు సృష్టించారన్నారు. ఏపీలో సీఎం కుర్చీని కాపాడుకోలేని చంద్రబాబు ఢిల్లీ వచ్చి దేశాన్ని రక్షిస్తానమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్షను తప్పుబట్టారు ఆయన. అటు తెలంగాణ సీఎంపై కూడా రామ్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ 10 సీట్లు కూడా గెలవలేదన్నారు. నెల్లూరులో 500 మంది మహేష్ బాబు ఫ్యాన్స్ వైసీపీలో చేరారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సమక్షంలో వీరు వైసీపీలో చేరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు మహేష్ అభిమానులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వస్తున్నారు. 3 లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొనున్నారు. ఏప్రిల్ 1న జహీరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండలో జరిగే సభలకు హాజరు కానున్నారు రాహుల్. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొనున్నారు. 2 గంటలకు నాగర్ కర్నూల్ పరిధిలోని వనపర్తి సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ లోక్సభ స్థానం పరిధిలోని హుజూర్ నగర్ ఎన్నికల సభలో పాల్గొంటారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పరిశీలించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. జిల్లా అధికారులతో కలిసి సభ ఏర్పాట్లను సమీక్షించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమంటున్నారు ఉత్తమ్. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30 కర్నూలు జిల్లా నందికొట్కూరులో, అక్కడి నుంచి 11:30 ఎమ్మిగనూరులో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి అడుగు పెడతారు జగన్. మధ్యాహ్నం 1:30 మడకసిరి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడి నుంచి పెనుగొండ నియోజకవర్గానికి చేరుకుంటారు. 3:30 సోమనేవల్లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎన్నికల ప్రచారంలో పరిటాల శ్రీరామ్ తన ప్రత్యర్థులను హెచ్చరించారు. గండ్రెడ్డిపల్లిలో తనను రక్తం మరిగిన కుక్కాన్ని కామెంట్ చేయడంపై శ్రీరామ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తనను నమ్ముకున్న వాళ్ల కోసం కాపలా కుక్కలు అమ్ముతానన్నారు. తన మనుషుల జోలికి వస్తే ఊరుకోనంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రచారంలో నోరు జారొద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన బాలయ్యకు ఎడ్ల బండిలో రోడ్ షో నిర్వహించారు. మరోవైపు బాలకృష్ణ సతీమణి కూడా హిందూపురం టౌన్లో ప్రచారం నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 17 కోట్ల విలువ చేసే మద్యంను సీజ్ చేసినట్టు అబ్కారీ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు, సరఫరాపై నియంత్రణ విధించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 450 ఫిర్యాదులు వస్తే 280 కేసులు నమోదు చేశామని కమిషనర్ మీనా వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 31 తనిఖీ కేంద్రాల సంఖ్యను 68కి పెంచామన్నారు. హెచ్ఎల్ దగ్గర ఉన్న యునైటెడ్ బెవరేజెస్ గోదాంలో కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కొత్త ఎస్పీగా గ్రేవాల్ నవదీప్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో గత ఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ వెంకటరత్నంను హోంశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో నవదీప్ సింగ్ను నియమించారు. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల నిర్వహణపై కడప జిల్లా
ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు. పులివెందులలో అన్ని పార్టీల నాయకులతో ఎన్నికల పరిశీలకుడు శివప్రసాద్ ఆనంద్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పాటించాల్సిన నిబంధనలను నేతలకు వివరించారు. ప్రధాని మోదీకి 20 ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. మోదీ చౌకీదార్ కాదు బాకీదార్ అని ఆరోపించారు ఆయన. ఎన్నో హామీలు ఇచ్చిన మోదీ వాటిని అమలు చేయకుండా ఏపీ ప్రజలకు బాకీ పడ్డారన్నారు. తెలుగువారిపై కక్షగట్టి ప్రధాని మోదీ చరిత్రహీనులయ్యారని తన లేఖలో విమర్శించారు కళా వెంకట్రావు. నవ్యాంధ్రకు మోదీ సర్కార్ ఏమిచ్చిందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై మాట మార్చలేదా అని ప్రశ్నించారు. మోదీ లాంటి ప్రధానిని చూస్తానని భారతమాత కూడా ఊహించి ఉండదని తన లేఖలో ఘాటుగా రాశారు కళా వెంకట్రావు. మోదీ పాలనలో జిల్లాకు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లు పుట్టుకొస్తారని విమర్శించారు ఆయన. నిజామాబాద్ జిల్లాలోని కండగావ్లో సినీ నటి అమల సందడి చేసింది. ఓ ఫంక్షన్కు హాజరైన ఆమె ఊరంతా పరిశీలించారు. స్కూల్ పక్కన డ్రైనేజ్ అపరిశుభ్రంగా ఉండటం గమనించి ఇలాగైతే పిల్లలకు జబ్బులు రావా అని స్థానికులను ప్రశ్నించారు ఆమె. అయితే ఉన్న పరంగా గ్రామస్తులతో డ్రైనేజ్ను శుభ్రం చేయించారు. లోక్సభ ఎన్నికల క్రమంలో పెద్దపల్లి జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. అందులో భాగంగా సుల్తానాబాద్లో పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇస్రో శాస్త్రవేత్తలు మరో కీలక ప్రయోగానికి సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఏప్రిల్ 1న PSLV C-45 రాకెట్ను నింగిలోకి పంపనున్నారు. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ఇవాళ ఉదయం 5:27 ప్రారంభించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోషి చెప్పారు. టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ కు పట్టిన గతే ఏపీ అసెంబ్లీలో టీడీపీకి పడుతుందన్న ఆయన మంత్రులంతా ఓడిపోతారన్నారు. సిద్దిపేట జిల్లాలో 4 చోట్ల దొంగతనాలు చేసి పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. దుబ్బక్క గ్రామానికి చెందిన రమేష్, దమ్మన్నపేట గ్రామానికి చెందిన సాయిలు కలిసి చోరీలకు పాల్పడ్డారు. వీరి దగ్గర నుంచి 85,000 నగదు, 2 తులాల బంగారంతో పాటు 4 తులాల వెండి బైక్ను రికవరీ చేశారు.